ముందు నాకు డబ్బులండి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తారండి? ఏంటయ్యా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాను. డబ్బులండి ఎన్ని రోజుల నుంచి పని చేయించుకుంటున్నాను, నా చేత డబ్బులు ఇవ్వకపోతే ఎలా అయితే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఇలా నువ్వు ప్రతి షోలో వచ్చి డబ్బులు 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 అంటే నేను ఇవ్వను, ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకో. ఇలా అయితే మీ వారికి చెప్తా. మా వారికి చెప్తావా? మా వారు నాకే దొరకడం లేదు, నీకు దొరుకుతారా? మీకు దొరకకపోతే మాకు దొరికినట్టేగా. తీసుకొస్తాను చూడండి. వెళ్ళు వెళ్ళు, మేము ప్రోగ్రామ్ చేసుకుంటాం. వెళ్ళు వెళ్ళి తీసుకుంటా పో. నిజంగా తీసుకురా ఉంటే ధైర్యం ఉంటే నువ్వు నిజంగా స్టేషన్ మాస్టర్ అయినట్టయితే వెళ్ళు వెళ్ళి తీసుకురా. తీసుకొస్తే నా జీతం ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. ఓకే. అమ్మో కమిట్ అయిపోయాం. ఇప్పుడు పే చేయాల్సి ఉంటుందా? నిజంగానే తీసుకొస్తాడా? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ నేను నీ భార్యని, తర్వాత స్టేషన్ మాస్టర్. ఓకే నువ్వు కాబట్టే కదా సుమా అలా లాగి అది అలా లాగావా? ఆల్మోస్ట్ నేను పట్టాల మీద పడిపోయేదాన్ని. నాకు జీతం ఇవ్వట్లేదండి పని చేయించుకొని. ఊరుకోండి సార్, మీ ఎపిసోడ్ లో మురళికేమో విగ్గు కొనుక్కోవడానికి ఇవ్వట్లేదు, నాకు గడ్డం తీసుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకేం వస్తుంది? చూస్తున్నారా? 100%. సార్ ఇంత లేటుగా వస్తే సార్ మా కష్టాలు మీరే తీర్చాలి సార్. ఎలాగైనా డబ్బులు ఇప్పించండి సార్. ఆగు అక్కడ. నేను నీకు గడ్డం తీసుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదా? మరి ఇంత పెరిగిందంటే ఎంతకాలం నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఇలా పెరుగుతుందండి? నిజంగా చెప్పు, నీకే గనక మనస్సాక్షి ఉన్నట్టయితే, నువ్వే గనక సుమ వాళ్ళ ఆయన అయినట్టయితే ఇట్రా ఇతని మీద ఒట్టేసి చెప్పు. నేను నీకు గడ్డం తీసుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదా? ఇచ్చానని చెప్పండి సార్, లేకపోతే నేను చచ్చిపోతాను. ఒక్క నిమిషం, పర్సనల్. దూరంగా వెళ్ళాలా? మనం ఏదైనా చేసిన దాంట్లో కాస్తో కూస్తో మిగలాలి అంటే ఇలా అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళామంటే చాలా కష్టం. ఇప్పుడు ఇదంతా మెయింటెనెన్స్ ఎలా చేస్తూ ఉంటాను, ఆ ట్రాక్లు అంత నీట్ గా ఎలా ఉంటున్నాయి, సెట్ అంతా క్లీనింగ్, ఇతనికి ఇచ్చానంటే ఎలా అవుతుంది చెప్పు. అందుకు నిజం డబ్బులు ఇవ్వండి సార్. సార్ మీరు సార్ వస్తారని పాటేసుకుంటూ వస్తా గానీ సార్ ఇస్తారంటే మాత్రం ఇచ్చే పొజిషన్ లో లేను సార్. అంత మేడం చేతిలో ఉంది సార్. చూసావా ఎంత చీప్ ట్రిక్స్ నువ్వు ప్లే చేసావో? అయినా పర్వాలేదు, నువ్వు మంచి సెలబ్రిటీని ఇవాళ కార్యక్రమానికి తీసుకొచ్చావు. ఎలాగైతేనే మనకు మంచి సెలబ్రిటీ దొరికాడు ఇవాళ.